ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఆధ్యాత్మికంగా వటవృక్షానికి ఎందుకంత ప్రాధాన్యత? చుట్టూ దారం ఎందుకు కడతారు? ఆధ్యాత్మిక పరంగా మర్రి చెట్టుకు ఎందుకంత ప్రాధాన్యతనిస్తారు? మర్రి చెట్టును పూజిస్తే సంతానం కలుగుతుందని ఎందుకంటారు? అసలు మర్రి చెట్టు వెనుక ఉన్న మతలబేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. హిందూ సంస్కృతిలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. పండుగల పేరిట చెట్లను, జంతువులను, నదులను పూజిస్తారు. వాటి వల్లనే మన జీవనం సుఖవంతంగా సాగుతోందని విశ్వసిస్తారు. అలాగే ప్రకృతిలో ప్రధాన పాత్ర వహించే చెట్లను భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. ముఖ్యంగా మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దీన్నే వటవృక్షం అని కూడా అంటారు. మర్రి చెట్టు వరుణుడి స్థలంగా దేవతలు, మునులు కీర్తిస్తారు. దీన్ని న్యగ్రోధ వృక్షం అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షం అంటే కిందకు పెరిగే చెట్టు. మర్రి చెట్టు ఓడలు కిందికి పెరుగుతాయి అని అర్థం. ప్రళయకాలంలో జగమంతా జలమైనప్పుడు శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రంపై మార్కండేయ మహామునికి దర్శనమిచ్చాడని భాగవతం చెబుతోంది. ఈ అశ్వత్థ వృక్షం దేవతల నివాస స్థానమైన అధర్వణ వేదంలో ప్రస్తావించారు. ఆధ్యాత్మిక పరంగా మర్రి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. బెరడులో శ్రీ మహావిష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు. మర్రి చెట్టును పూజిస్తే సంతానాన్ని, సంపదను అందిస్తుందని విశ్వసిస్తారు. సంతానం లేనివారు మర్రి చెట్టు ప్రదక్షిణలు చేస్తారు. దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసినట్టు పురాణాల్లో ఉంది. భగవద్గీతలో జీవితానికి అర్థాన్ని అర్జునునికి బోధించే సమయంలో కృష్ణ భగవానుడు చెప్పిన ఉదాహరణ మర్రి చెట్టే. మర్రి చెట్టును పూజిస్తే ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలని చెబుతారు. అవేంటంటే, వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే మర్రి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే రాత్రిపూట వారి దిండు కింద మర్రి వేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని విశ్వసిస్తారు. మర్రి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు. శనివారం మర్రి కాండం మీద పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే గుడి దగ్గరున్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు. మర్రి చెట్టుపై తెల్లటి నూలు దారాన్ని 11 సార్లు కట్టి నీరు పోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.